హలో అండి. మనం శ్రావణ మాస విశిష్టతలో భాగంగా శ్రావణ మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైన పర్వదినాలను గురించి చెప్పుకున్నాం. ఇంత ముందర మనం శ్రావణ మంగళవారాన్ని గురించి చెప్పుకున్నాం. గరుడ పంచమిని గురించి కూడా చెప్పుకున్నాం. దాంట్లో భాగంగానే శ్రావణ మాసంలో ఇంకా పవిత్రమైనటువంటి రోజులు ఏంటంటే శ్రావణ శుక్రవారాలు. విశేషంగా శ్రావణ శుక్రవారాలు కూడా లక్ష్మీదేవిని పూజించడం జరుగుతుందన్నమాట. దాంట్లో భాగంగానే పౌర్ణమికి ముందర వచ్చేటువంటి శుక్రవారం రోజు ఇంకా విశేషంగా మహాలక్ష్మీదేవిని పూజించడం జరుగుతుంది. దాన్నే వరలక్ష్మి వ్రతంగా ప్రతి ఒక్క మహిళలు కూడా జరుపుకుంటూ ఉంటారు. కాబట్టి అంటే శుక్రవార పూజకి వరలక్ష్మి వ్రతానికి పెద్ద తేడా ఉండదమ్మా. మామూలుగా శుక్రవారం రోజు ఏంటంటే మనం మహాలక్ష్మి యొక్క అష్టోత్తరం చదువుకొని పూజ చేసుకుంటాము. వరలక్ష్మి వ్రతం అంటే ఆ కథ, దానికి సంబంధించిన పాట, తోరాలు, ఇది కొంచెం మనకి ఎక్స్ట్రా ఉంటుంది. అంతేగాని మిగతా పూజ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్గానే చేసుకోవచ్చు. శ్రావణ మాసంలో శుక్రవారాలు అన్నీ కూడా పవిత్రమైనవే. కాకపోతే ఇంకా పౌర్ణమికి ముందర వచ్చేటువంటి శుక్రవారం ఇంకా పవిత్రమైంది. ఆ రోజున మనం వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటారనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా. కాబట్టి ఈరోజు ఈ వరలక్ష్మి వ్రతాన్ని గురించి మీకు అందరికీ తెలిసిందే. నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఏదో నాకు తెలిసినటువంటి విషయాలని ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కొంతమందికైనా సరే ఏదో ఒక పాయింట్ అయినా సరే ఉపయోగపడుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నానండి. మీకు అందరికీ తెలియదని మాత్రం కాదు, దయచేసి అన్యదా భావించొద్దు. ఇప్పుడు వరలక్ష్మి వ్రతాన్ని గురించి క్లుప్తంగా చెప్తానండి. మామూలుగానేనండి మనం మంగళగౌరి పూజ ఎలా చేసుకుంటామో వరలక్ష్మి వ్రతానికి కూడా మనము, కాకపోతే దానికి ముందు రోజే మనం ఏంటంటే మనం ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా శుభ్రం చేసుకొని, దేవుళ్ళన్నీ కూడా శ్రావణ మాసం వచ్చిందంటే ఎలాగూ బాగు చేసుకుంటాం కదా మనం. కాబట్టి శుభ్రంగా బాగు చేసి పెట్టుకుంటాం. ఆ రోజు కూడా యథాప్రకారం మనం ఏ పూజన్నా కూడా అండి సూర్యోదయాత్పూర్వమే లేవాలి. ప్రాతకాలంలో లేచి అభ్యంగన స్నానం చేసేసి మనం ఇదే విధంగా ఒక పీట తీసుకొని ఆ పీట మీద చక్కగా పసుపు రాసి దాని మీద మనం చక్కగా బియ్య పిండితోటి అష్టదళ పద్మాలను ముగ్గులేసేసి, ముగ్గులేసిన తర్వాత దాని మీద ఒక వస్త్రాన్ని పరిచి దాని మీద ఒక బియ్యం పోసేసి దాని మీద మనం కలిశాన్ని ఏర్పాటు చేయాలి. ఆ కలిసం అనేటువంటిది వెండిది కావచ్చు, రాగిది కావచ్చు, బంగారుది కావచ్చు. ఇదంతా మీ యొక్క శక్తిని బట్టి అండి. అంతేగాని ఈ ఇనుముతో ఉపయోగించినటువంటి మాత్రం వాడొద్దండి ఎవరైనా సరే. ఇనపది మాత్రం వాడొద్దు. అంటే స్టీల్ అలాంటివి వాడొద్దు. రాగి కలిసమైనా పెట్టుకోవచ్చు ఏదైనా సరే. ఆ కలిసంలో ఒక్కొక్కళ్ళ ఆనవాయితీ ఒక్కొక్కళ్ళ రకంగా ఉంటుందండి. కొందరు ఏం చేస్తారంటే బియ్యము, ఖర్జూరాలు, వక్కలు, పసుపు కొమ్ములు, చిల్లర డబ్బులు, పసుపు, కుంకుమ, గంధం ఇలాంటివి వేస్తారు. కొందరు ఏంటంటే నీళ్లు పోసేసి ఆ కలిసల్లో దాంట్లో కొంచెం పసుపు, కుంకుమ, గంధము, ఈ యాలక్కాయలు, లవంగాలు ఇలాంటివన్నీ కూడా సుగంధ ద్రవ్యాలు, వట్టివేళ్ళు ఇలాంటివన్నీ కూడా వేసి దాని మీద మామిడి మండలను పెట్టి దాని మీద కొబ్బరికాయను పెట్టి ఆ కొబ్బరికాయకి చక్కగా పసుపు రాసి దానికి కళ్యాణ బొట్టు పెట్టి, లేదు కొంతమంది కొబ్బరికాయకి అమ్మవారి ముఖము, కళ్ళు అలా కూడా అలంకారం చేస్తారండి. ఇప్పుడు చాలామంది ఎక్కువగా అవన్నీ చేయలేక ఆ టెంకాయకి చక్కగా పసుపు రాసి కళ్యాణం బొట్టు పెట్టి పైన అమ్మవారి ముఖాన్ని కొని ఆ పీచుకి అమ్మవారి ముఖాన్ని గుచ్చి అలంకరించడం జరుగుతుంది. ఇలా ఎక్కువ మంది చేస్తున్నారు. కొందరు ఈ కొబ్బరికాయకి చక్కగా పసుపు రాసి బాగా అమ్మవారి ముఖాన్ని, కళ్ళు, చెవులు, ముక్కు, అమ్మవారికి చెవులు ఇట్లా అలా ఇవి కూడా పెడతారండి. చెవులకి సంబంధించిన కుండలాలు ఇవన్నీ కూడా ధరింపజేయడం జరుగుతుంది. ఈ అలంకరణ అనేదండి వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి, వాళ్ళ ఓపికను బట్టి, వాళ్ళ క్రియేటివ్ని బట్టి. అంతేగాని అయితే ఈ అమ్మవారి పూజలో ఇప్పుడు చాలామంది ఏంటంటే ఒక ఈ ప్లాస్టిక్ విగ్రహాలు అమ్ముతారు. చేతులకు చేతులు, కాళ్ళకు కాళ్ళు తీసుకొచ్చేసి అక్కడ అమ్మవారిని పెట్టేసి మళ్ళీ దాన్ని ఒకసారి మనం అమ్మవారిని ఆవాహన చేసిన తర్వాత అండి అమ్మవారు ఎంతో పవిత్రం ఉంటుంది. ఇట్లా మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి పెట్టిలో పెట్టేసి ఆ గుడ్డలే మళ్ళీ వచ్చే సంవత్సరానికి పెట్టేసి అలా చేయొద్దండి వీలైనంత వరకు కూడా. కాబట్టి అంతేకాకుండా వీలైనంత వరకు కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని పౌర్ణమికి ముందర వచ్చేటువంటి వారం మాత్రమే చేయాలి. కథలో ఏం చెప్పారండి? ఏ శుక్రవారమైనా చేయమన్నారా? విధి లేని పరిస్థితుల్లో మనకు ఏదైనా కుదరకపోతే అది, కాబట్టి 99% మనం వీలైనంత వరకు కూడా పౌర్ణమికి ముందర వచ్చేటువంటి శుక్రవారం మాత్రమే చేసుకోవాలి వరలక్ష్మి వ్రతాన్ని. ఒక్కోసారి ఈ సంవత్సరం శ్రావణ మాసము మొదలై శుక్రవారంతో ప్రారంభమైంది కాబట్టి మనకి 3వ వారం అవుతుంది పౌర్ణమి ముందర వచ్చేటువంటి వారం. మామూలుగా సాధారణంగా ఏమవుతుందంటే 2వ వారం అవుతుంది పౌర్ణమికి ముందర వచ్చేటువంటి వారం. కాబట్టి ఈసారి 5 శుక్రవారాలు వచ్చాయి విశేషంగా. ఒకవేళ ఏదైనా సరే మనకి కుదరని పక్షంలో మాత్రమే
తర్వాత వారానికి రెఫరెన్స్ ఇవ్వాలి. ఏదైనా అశౌచం వచ్చింది లేదా ఈ ఆడవాళ్ళ సమస్యలు ఉంటాయి, అలాంటి పరిస్థితుల్లో మాత్రమే మనం అవతల వారానికి వెళ్ళాలి. కానీ వీలైనంత వరకు కూడా ఈ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందర వచ్చేటువంటి శుక్రవారం మాత్రమే పూజించడం శుభప్రదం, విశేషం అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా మనసులో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నానండి. ఇంకా యథాప్రకారంగా కలశాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మనం చెప్పాను కదా, ఆ కలశంలో ఇవన్నీ వేసి ఆ కలశం చెంబుకి ఒక పసుపు కొమ్ము దారంతో 9 పోగులేసి పసుపు కొమ్ము ఆ చెంబుకు కట్టేసి తర్వాత ఆ పైన అమ్మవారి ముఖాన్ని పెట్టి, ఇదంతా కూడా మన శక్తి కొద్దీ అండి, అలంకరణ పూలు అనేసి మామూలు యథాప్రకారంగా ముందర గణపతి పూజ చేసుకొని ఏ ఏ పని చేసినా కూడా మనం విఘ్నాలు రాకుండా ఉండాలి అంటే విఘ్న వినాయకుడు అనేటువంటి ఆ మహాగణాధిపతిని పసుపుతో చేసేసి ఆయన్ని పూజించి ఆయనకి షోడశోపచార పూజ షోడశ నామాలు చెప్పుకొని పూజ చేసుకొని ఆయనకి అంత బెల్లం ముక్క నైవేద్యం పెట్టేసి తర్వాత మనం యథాప్రకారంగా సంకల్పం చెప్పుకొని వరలక్ష్మి అమ్మవారిని పూజించుకోవాలి. తెలిసిందే కదా, లక్ష్మి ముందర మనం మామూలుగా అదాంగ పూజ చేసుకోవాలి, ధ్యానం ఇవన్నీ షోడశోపచారాలు ఉన్నాయి కదా అమ్మవారికి. ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమన్యం, వీలైతే అమ్మవారి యొక్క రూపు కనుక మీ ఇంట్లో ఉంటే లేదా కొనుక్కొని ఉంటే లేదా అమ్మవారి విగ్రహం అయినా సరే లేదు ఒక వెండి రూపాయి బిళ్ళైనా ఏదైనా ఉన్నా సరే దానికి పంచామృతాలతో చక్కగా అభిషేకం చేసుకోండి. లక్ష్మీనారాయణ విగ్రహం ఉన్నా సరే చక్కగా పంచామృతాలతోటి అభిషేకం చేసేసుకొని మళ్ళీ శుద్ధోదక స్నానం చేసేసి పూజ చేసి ఫస్ట్ అంగ పూజ అదాంగ పూజ అని చెప్పి అమ్మవారు ఒక్కొక్క నామాలు ఒక్కొక్క అంగాన్ని చెంచలాయన ఫస్ట్ పాదం నుంచి ప్రారంభమవుతుంది అనమాట. తర్వాత ఈ విధంగా అమ్మవారి యొక్క అంగ పూజ చేసి తర్వాత మహాలక్ష్మి యొక్క అష్టోత్తరాన్ని చేసి తర్వాత దీంట్లో కూడా మనం మంగళవారాలకు చెప్పుకున్నట్టుగానే తోర పూజ ఉంటుందండి. విశేషంగా మంగళవారానికేమో 5 పోగులు, దీనికి అలా కాదు 9 పోగులు, 9 పోగులు చేసేసి 9 ముళ్ళు అనమాట. 9 ముళ్ళు వేసి అమ్మవారికి మనం తోరాలను సమర్పించాలి. ఈ 9 ముళ్ళు కూడా ఈ నామాలు ఉంటాయి. ఓం కమలాలయ ఆయన ప్రథమ గ్రంథిని పూజయామి అట్ట ఒక్కొక్క గ్రంథి ఆ ముడి చెప్తూ ఆ నామం చెప్తూ మనం ఆ ముళ్ళే తోర పూజ అనేటువంటిది చేసుకోవాలి. తర్వాత పూజ అంతా అయిన తర్వాత అమ్మవారికి అదేనండి నేను చెప్పేది. ఈ రోజుల్లో ఏంటంటే ఫస్ట్లో మనం చేస్తామండి పూజలు, తర్వాత మనకి కొంచెం ఒక వయసు వచ్చిన తర్వాత శక్తి ఉండదు. శక్తి మనం ఆర్భాటానికి పోతే చాలా ఇబ్బంది పడిపోతాం. కాబట్టి మన శక్తి ఉన్నంత వరకే అటు ఇటు అరటి పిలకలు కట్టుకుంటారు అమ్మవారికి. అరటి పిలకలు తెచ్చుకొని అరటి పిలకలు కట్టుకొని ఆ ఆసనం ఏర్పాటు చేసి వాళ్ళు చెప్పారు కదా ఇందాక పీట దాని మీద బియ్యం పోసి అట్లా కలిశాన్ని పెట్టుకొని చక్కగా అమ్మవారిని ఆవాహనం చేసి కలిసంలోనే అమ్మవారిని ఆవాహనం చేసుకుంటామండి. వెనక ఒక చక్కటి పటం ఉంటే పెట్టుకోండి, లేదంటే కలిసమే అమ్మవారు మన సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాం కలిసంలోనే కదా ఆవాహనం చేస్తాం, వెనక సత్యనారాయణ స్వామి పటం పెట్టుకుంటాం. అంతేగాని ఫస్ట్ ఒక బిందె మీద ఒక విగ్రహం పెట్టి మళ్ళీ ఇక్కడ కలిసం పెట్టి అంటే మనం ఎంతమంది అమ్మవారిని ఆవాహనం చేస్తున్నాం ఒక్కసారి స్ఫురణకు తెచ్చుకోండి. మనం కూడా కలిసం అంటేనే అది అమ్మవారి ప్రతిరూపం ఏదనమాట. కలిసంలోనే మనం అమ్మవారిని ఆవాహన చేస్తున్నాం అన్నమాట. వాడు చక్కగా లక్ష్మీ అష్టోత్తరం లేదు మీకు కనుక వస్తే చక్కగా మహాలక్ష్మి సహస్రనామం శ్రీ లక్ష్మీ సహస్రనామం చదువుకోండి. విశేషం మంగళవారాలు లలిత ఒకే రోజు అన్నీ చదవాల్సిన పని లేదండి. మంగళవారాలు చక్కగా లలితా సహస్రనామం చదువుకోండి. వరలక్ష్మి వ్రతం రోజు లేదా శుక్రవారాలు ఏదో ఆ రోజు కుదరలేదు అనుకుంటే ఏ శుక్రవారం అయినా సరే లక్ష్మీ సహస్రనామం చేసుకోండి. ఒక శుక్రవారం సౌందర్య లహరి చదువుకోండి. అట్లా ఏదైనా అమ్మవారేం కొట్టదు కదండి మనల్ని, మన శక్తి మేర లేదు అష్టోత్తరమే చదువుకోండి, లేదు కనకదార స్తోత్రం చదువుకోండి, లేదు చిన్న చిన్న మహాలక్ష్మి అష్టకం ఉంది కదా నమస్తేస్తు మహామాయ అట్లా, లేదా అష్టలక్ష్మి స్తోత్రాలు ఏదో మీకు ఏ వచ్చో మీరు ఏవి చదవగలరో ఏది సులభమో అలా పూజ చేసుకోండి. చక్కగా మనసు ప్రశాంతంగా పెట్టుకోండి. హడావుడి పడద్దు, టెన్షన్ పడద్దు, ఆర్భాటం వద్దు. భక్తితోటి అమ్మవారికి క్షీరాన్నం పెట్టినా కూడా అమ్మవారు ఖచ్చితంగా మనల్ని అనుగ్రహిస్తుంది. ఇక్కడ భక్తి ప్రధానం, అంతేగాని అబ్బా చేయలేకపోతున్నా చేయలేకపోతున్నా విసుక్కుంటూ అలా చేసినా కూడా ప్రయోజనం ఉండదండి. చక్కగా ఇప్పుడు చాలామంది ఏంటంటే క్యాటరింగులకు ఆర్డర్ ఇచ్చి అవే నైవేద్యాలు పెడుతున్నారండి. అలా చేయొద్దండి. అంత ఆర్భాటం వల్ల మన శక్తి మన చేతులతోటి మన స్వయంగా భక్తి ప్రపత్తులతోటి శుచిగా శుభ్రంగా వండుకొని ఒక్క రకమే అమ్మవారికి నైవేద్యం పెట్టండి. ఎక్కువగా ఈ వరలక్ష్మి వ్రతం రోజు పూర్ణాలు చేస్తూ ఉంటారు. ఆ పూర్ణాలు కూడా పెసరపప్పుతో చేస్తే చాలా విశేషమే. మన ఛానల్లో దానికి సంబంధించినటువంటి వంటను కూడా మనం పెట్టున్నామండి. చక్కగా ఈ అష్టోత్తరం అయిన తర్వాత అమ్మవారికి చక్కగా ధూపం వేయండి. మంగళవారాలు కానీ వరలక్ష్మి వ్రతాలప్పుడు కానీ చక్కగా మంచి సాంబ్రాన్ని తెచ్చుకొని ధూపం వేయండి. ధూపం వేసిన తర్వాత దీపాలు చక్కగా అమ్మవారికి ఒక 16 ఒత్తులు వెలిగించుకొని హారతి ఇచ్చుకోండి. చక్కగా చాలామంది అమ్మవారికి కూడా 9 ప్రమిదలు చేసుకొని బియ్యం పిండితోటి 9 పువ్వు ఒత్తులు వేసి చక్కగా అమ్మవారికి హారతి ఇచ్చుకుంటారు.
దీనికి కూడా 9 పోగులు, 9 ముళ్ళు, 9 రకాల పిండి వంటలు అంటారండి. మనకు అంత శక్తి లేకపోతే 9 రకాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. చిన్నగా ఏదో పులిహోర, ఈ పాయసం, దద్దోజనం చేస్తాం కదా ఎలాగూ. పూర్ణాలు చేసుకోండి ఖచ్చితంగా. అమ్మవారికి విశేషం. మన ఛానల్లో కూడా పెసరపప్పుతోటి పూర్ణాలు అమ్మవారికి చాలా శుభప్రదం, చాలా విశేషం కూడా. ఎలా చేయాలో కూడా పెట్టుంది. కాబట్టి అవి చేసేసి పూజ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా పూజలో కూడా ఏం చెప్పారంటే బ్రాహ్మడికి వాయనం ఇవ్వమన్నారు. అవి ఎన్ని అంటే ఒక్కొక్కళ్ళ ఇంటి ఆచారం. ఈ కథలో ఏమో 12 అని చెప్తారు, కొంతమంది 9 ఇస్తారు. ఈ ఒక్క రకం చేస్తే ఈ పూర్ణాలే ఒక 9 పెట్టి ఇవ్వండి, లేదా 12 పెట్టి ఆయనకు దక్షిణా తాంబూలాలు పూజ చేయించిన బ్రాహ్మడికి ఇవ్వండి. లేదు మాకు పూజారి దొరకడం మేమే చేసుకుంటామంటే చక్కగా మీరే చేసుకోండి, కానీ ఒక బ్రాహ్మడికి ఇవ్వండి. అవి వాయనం ఖచ్చితంగా ఇవ్వండి, బ్రాహ్మడికి ఇవ్వాలి. కథలో చెప్పినట్టు చేయాలండి. మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవడం కాదు. వీలైనంత వరకు కూడా మనం అక్కడ ఎలా చెప్పుకున్నారో అలా చేస్తే మనకి శుభప్రదం అనమాట. ఈ విధంగా మనం పూజ అంతా ముగించుకొని తర్వాత లాస్ట్లో అమ్మవారికి ఎర్రనీళ్ళు కలుపుకొని చక్కగా దీపం వెలిగించి అమ్మవారికి హారతి ఇవ్వండి, దిష్టి తీయండి. చక్కగా మళ్ళీ సాయంత్రం అయిన తర్వాత మళ్ళా శుచి వడపప్పు, పానకం ఇవన్నీ నైవేద్యాలు మామూలే కదండి. కొబ్బరికాయ, పండ్లు, మీ శక్తి కొద్దీ పండ్లు, కొబ్బరికాయ, వడపప్పు, పానకం విశేషం అండి ఎక్కువగా. ఇవన్నీ నైవేద్యాలు సమర్పించండి. మీరు ఎన్ని రకాల పిండి వంటలు చేస్తే అదంతా మీ శక్తి అండి, నేను చెప్పాల్సినటువంటి పని లేదు. లేదు మేమేం చేయలేమమ్మా, పాయసాన్నమే చేస్తాం, ఒక పూర్ణాలు చేస్తాం అంటే అవే పెట్టండి, అమ్మవారు అనుగ్రహిస్తాం. మనం వండుకుంటాం కదా అంత కూర పప్పు, ఏం చేయబోలే కూర పప్పు అంత పాయసాన్నం పూర్ణాలు చేసుకోండి, చక్కగా నైవేద్యం పెట్టండి. ఇంకొక వారం పులిహోర పెట్టండి, ఒకే వారం అన్నీ పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఇంకొక వారం దద్దోజనం పెట్టండి, చాలు. అమ్మవారు చక్కగా అనుగ్రహిస్తుంది. మనం చక్కగా తోరాలు కట్టుకొని పూజ చేసుకొని కజ్జదుకొని అక్షంతలు వేసుకొని ఆ తోరం కట్టుకోండి, చక్కగా పూజ చేసుకోండి. బ్రాహ్మడికి వాయనం ఇవ్వండి. సాయంత్రం అయిన తర్వాత మళ్ళీ యథాప్రకారం అన్నీ శుభ్రం చేసుకొని అమ్మవారికి కూడా శక్తి కొద్దీ ఏదో ఒక పూజ చేసుకొని ఏదోటి పండో ఏదో ఒకటి లేదా కొబ్బరికాయో ఒకటి నైవేద్యం పెట్టండి. ఎవరైనా సరే మీకు శక్తి ఉంటే పేరెంట్ వాళ్ళని ఒక 5 మందిని పిలవండి. ఓరి పిలిచి అబ్బా నేను చేయలేకపోతున్నామ్మా, నేను వంగలేకపోతున్నా అలా అనుకోవాల్సిన పని లేదు. లేదా అమ్మవారికే ఒక 35కి ఇవ్వండి, తర్వాత ఎవరు వస్తే వాళ్ళకి ఇవ్వండి. ఎప్పుడప్పుడు ఎవరో ఒకరు మన ఇంటికి వస్తుంటారు కదా, ఒక 3 తాంబూలాలు 5 తాంబూలాలు. ఎవ్వరు దొరకలేదండి మేము అపార్ట్మెంట్లో ఉన్నాం అన్నారనుకోండి, ఒక 5 తాంబూలాలు అమ్మవారి దగ్గరే పెట్టండి చక్కగా. తర్వాత ఎప్పుడో మీకు కుదిరినప్పుడు ఏదో ఒక రోజు ఎవరో ఒకళ్ళు వస్తారు కదా, ఇవ్వండి. ఏదో తర్వాత రోజు ఒక గుడికి ఆ రోజు మాకు వెళ్ళడానికి కుదరట్లేదండి, తర్వాత రోజు ఇవ్వండి. లేదా ఒక 5 మందిని పిలుచుకోండి, చక్కగా ఇవ్వండి. ఇవన్నీ మీ శక్తి కొద్ది. అంటే ఎక్కువ మందిని పిలవద్దని కాదండి నేను చెప్పడం, అట్లా అని మళ్ళీ మీరు తప్పుగా అనుకోవద్దండి. కాకపోతే హడావుడి పడద్దు, ఆర్భాటాలొద్దు. పిల్లల చేత కూడా ఖచ్చితంగా చేయించండి. సాంప్రదాయ వస్త్రాలు ధరించండి. వీలైనంత వరకు సాంప్రదాయంగా క్యాటరింగులకు ఇవ్వకుండా భక్తి ప్రపత్తులతోటి శుచి శుభ్రతలతోటి ఒక రకం చేసినా మన ఇంట్లోనే చేసుకోండి. ఓవని ఒక 25-30 మందిని పిలిచేసి మనం చేయలేక ఆ క్యాటరింగులకి ఇచ్చి అవన్నీ పెట్టి అంతా ఇది అట్లా అంత ఇదిగా అవసరం లేదని చెప్పి నా అభిప్రాయం. అది మీ ఇష్టం, మీరు చేసుకుంటామంటే అది మీ ఇష్టం, దానికి నేనేం కాదు. కాకపోతే ఎందుకంటే వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం, ఆ రోజు కూడా ఒక పూటే ఉపవాసం చేయాలండి. రాత్రిపూట భోజనం చేయరనమాట, మేమైతే చేయమండి. రాత్రిపూట భోజనం చేయమన్నమాట. కాబట్టి మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. దీనికి సంబంధించినటువంటి కథ ఏంటంటే, ఈ సూత మహాముని సౌనకాది మునుగులను చూసి అన్నట్టు ఏమనంటే, ఏ వ్రతం చేస్తే స్త్రీలకి పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది, సౌభాగ్యం కలుగుతుందో ఆ వ్రతం ఏంది అంటే ఈ వరలక్ష్మి వ్రతము. పూర్వం కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా ఉన్న సమయంలో పార్వతీదేవి అడిగింది పరమేశ్వరుని, ఏ వ్రతం చేస్తే స్త్రీలు సకల సౌభాగ్యాలతోటి పుత్ర పౌత్రాదులతోటి వర్ధిల్లుతారో ఆ వ్రతాన్ని గురించి చెప్పు అంటే అప్పుడు ఆయన చెప్పాట, ఈ వరలక్ష్మి వ్రతం అని ఒకటి ఉంది, దాన్ని గనక ఆచరిస్తే అన్నీ కూడా స్త్రీలు సకల సౌభాగ్యాలని పుత్ర పౌత్రాదుల్ని కూడా పొందవచ్చు అని చెప్పాడు. కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైనా సరే 4 బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణభేదం లేకుండా ఏ కులం వాళ్ళైనా ఎవరైనా సరే చక్కగా భక్తి ప్రపత్తులతోటి శ్రద్ధాభక్తులతోటి ఆచరించవచ్చు. లేని వాళ్ళు ఎవరైనా సరే మాకు శక్తి లేదనుకునే వాళ్ళు, మన బంధువులు ఎవరైనా చేసుకుంటే వాళ్ళ ఇంట్లో పోయి వాళ్ళతో పాటు కలిసి కూడా మనం వ్రతాన్ని ఆచరించుకొని తోరం కట్టుకొని రావచ్చు, తప్పేం లేదండి. ఇదంతా కూడా మన శక్తిని బట్టి ఉంటుంది. అయితే పూర్వం ఎవరైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించారని పార్వతీదేవి అడిగింది. అప్పుడు చెప్పాట పరమేశ్వరుడు, పూర్వకాలంలో కుండినం అనేటువంటి పట్టణం ఉంది, అక్కడ చారుమతి అనేటువంటి స్త్రీ ఉంది. చూడండి, ఆమె ఇలా చారుమతి అంటే పేరులోనే ఉంది, ఆమె మంచి బుద్ధి కలిగినటువంటిది. చారుమతి అంటే మంచి బుద్ధి కలిగినటువంటిది. ఆమె ఎలా ఉంటుందంటే ప్రతిరోజు కూడా సూర్యోదయ పూర్వమే స్నానం చేసేసి అన్నీ కూడా భర్తకు ఏం కావాలో
దేవుడికి సంధ్యావందనానికి ఏం కావాలో అవన్నీ సమకూర్చి అత్తమామలకి ఎంతో భక్తి ప్రపత్తులతో సేవ చేస్తూ, అదేవిధంగా ఆడబడుచులను ఎంతో ప్రేమగా చూస్తూ, ఇంటికి వచ్చినటువంటి వాళ్ళందరితోటి ఎంతో ఆప్యాయతతోటి, అనురాగంతో అన్ని పనులు కూడా సపర్యలు చేస్తూ ఉండేది. ఇరుగు పొరుగు వాళ్ళతోటి ఎంతో చక్కగా మర్యాదగా ప్రవర్తించేదిట. ముందర మనం చూడండి, ఈ లక్షణాలన్నీ కథ వినడం ఏంటంటే ఈ కథ యొక్క తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. ఏదో మేము 10 రకాలు చేసేసాము, 10 రకాల నైవేద్యం పెట్టేశామంటే అమ్మవారు అనుగ్రహించదు. ఈ చారుమతి దేవికి అమ్మవారు స్వప్నంలో కనిపించిందిట ఒకరోజు. ఎందుకంటే ఆమె యొక్క సౌశీల్యానికి, ఆమె యొక్క భక్తి ప్రపత్తులకి, ఆమె యొక్క సత్ప్రవర్తనకి, ముందర మెయిన్ ఏంటంటే ఆమె యొక్క సత్ప్రవర్తనకి, మంచి గుణాలకి ఈ వరలక్ష్మీదేవి ఆమె కల్లో కనిపించి, ఈ త్వరలో శ్రావణ పూర్ణిమకు ముందర వచ్చేటువంటి శుక్రవారం వస్తుంది, ఆ రోజు మీరెవరమ్మా అంటే ఆమె మనసులోనే ఆ మహాలక్ష్మిని స్తోత్రం చేసేసిందిట. ఏమని స్తోత్రం చేసింది అంటే ఆ చారుమతి దేవి, పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే అని ఆ అమ్మవారికి మనసులోనే చారుమతి దేవి భక్తి ప్రభుత్వంతో స్తోత్రం చేసిందట. ఆమె చేసినటువంటి స్తోత్రానికి అమ్మవారు మురిసిపోయి, అమ్మ త్వరలోనే శ్రావణ మాసం వస్తుంది, ఆ మాసంలో పౌర్ణమికి ముందర వచ్చేటువంటి శుక్రవారం రోజు నన్ను పూజించండి, నేను వరలక్ష్మీదేవిని, నన్ను గనక పూజించినట్లయితే మీకు అన్ని కోరికల్ని కూడా నేను పుత్రపౌత్రాదులు మంచి అన్ని కోరికలు సకల సౌభాగ్యాల్ని కూడా అనుగ్రహిస్తాను అని చెప్పి ఆ చారుమతికి కల్లో కనపడి చెప్పింది ఆమె. సరే, ఆమె కూడా చాలా సంతోషించి మిగతా వాళ్ళతో తెల్లవారు లేచిన తర్వాత అత్తమామలతోటి భర్తతోటి, చూడండి ఆమె వచ్చింది కదా తన మనసులో ఉంచుకోలే, చక్కగా అత్తమామలతో చెప్పిందిట, భర్తతో చెప్పిందిట, ఇరుగు పొరుగు వాళ్ళందరికీ కూడా చెప్పిందిట. ఈ విధంగా అమ్మవారు కల్లో కనపడి చెప్పింది, మనందరం కూడా కలిసి నోచుకుందామని చెప్పిందిట అమ్మవారు. అక్కడ చూడండి, మన విశేషాలు అవి తెలుసుకొని దానికి తగ్గట్టు ప్రవర్తించాలండి. ఏది కూడా చారుమతి ఏం చెప్పింది, ఫస్ట్ అత్తమామలకు చెప్పింది, తర్వాత భర్తకు చెప్పింది, వాళ్ళందరి యొక్క అనుమతి తీసుకుంది, తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పింది, అమ్మ మీరు కూడా అందరు రండి, అందరం కలిసి చేసుకుందామని చెప్పింది. ఇంకా వాళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు శ్రావణ మాసం వస్తుందని ఎదురు చూస్తున్నారట. వాళ్ళ భాగ్యానికి తగ్గట్టే త్వరలోనే శ్రావణ మాసం వచ్చింది. ఆ పూర్ణిమకు ముందర వచ్చేటువంటి శుక్రవారం. దీనికి ఏంటంటే ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో అంటే ప్రదోష కాలంలో చేస్తే ఈ వరలక్ష్మి వ్రతము చాలా మంచిది. కాకపోతే కాలానుగుణంగా అండి మనం ఇప్పుడు ఆరోగ్యరీత్యా ఉండలేం కాబట్టి ప్రాతకాలంలో అయినా సరే మనం ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు, తప్పు లేదు. కానీ కథలో మాత్రం వాళ్ళు సాయంత్రం సమయంలోనే ఈ వరలక్ష్మి వ్రతాన్ని వాళ్ళు ఆచరించడం జరిగింది. యథాప్రకారం మనం చెప్పినట్టుగానే ముందర వినాయకుడిని పూజ చేసి ఒక ఆసనం ఏర్పరిచి చక్కగా అరటి పిలకలు మామిడి తోరణాలతో ఇల్లంతా కూడా అలంకరించుకొని అమ్మవారి యొక్క పీఠానంతా కూడా అనుగ్రహించి కలశ స్థాపన చేసి అమ్మవారిని రకరకాల పూలతోటి, బిలోపత్రాలతోటి, తులసీ దళాలతోటి విశేషంగా శ్రీ లక్ష్మీనారాయణులు ఇద్దరిని ఎప్పుడైనా సరే అమ్మవారికి పూజ చేస్తే మనం ఇప్పుడు లక్ష్మీ సహస్రనామం చేశారనుకోండి, విష్ణుమూర్తి యొక్క అష్టోత్తరాన్ని కూడా పఠించాలి. అదేవిధంగా విష్ణు సహస్రనామం చేశారనుకోండి, లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠించాలి. ఏదైనా చేయొచ్చండి. మీరు విష్ణు సహస్రనామం పఠించండి, మీకు వస్తే లక్ష్మీ సహస్రనామం రాదు, చక్కగా విష్ణు సహస్రనామం చదివి లక్ష్మీ అష్టోత్తరం చేయండి, తప్పేం లేదు. మనం భగవంతుడు ఒక్కడే, కాకపోతే మనం వివిధ రూపాలతోటి మనకు నచ్చిన రూపంతో ఆయన్ని పిలుచుకుంటున్నాం. అందుకే దేవుడు ఇన్ని పండగలు ఎందుకు అంటే, మీకు ఇది కుదరకపోతే అది మంగళవారం కుదరలేదు లేదా వరలక్ష్మి వ్రతం చేసుకోండి, అది కుదరలేదా కృష్ణాష్టమి చేసుకోండి, అట్లా ఏదో ఒకటి, లేదా గరుడు పంచం చేసుకోండి, ఏదో ఒకటి. ప్రతిరోజు శుభప్రదమే, ప్రతిరోజు మంగళకరమే, ప్రతిరోజు కూడా అమ్మవారి అనుగ్రహం అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉండాలి. ప్రతిరోజు కూడా అంతా భగవత్ స్వరూపమే అనమాట, ప్రతి దినం కూడా, ప్రతి గడియ కూడా. కాబట్టి మీకు ఏది కుదిరితే అది ఆచరించండి అని చెప్పి మన సనాతన ధర్మంలో ఇన్ని పండుగల్ని, ఇన్ని విశేషాలని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకా సాయంత్రం అయిన తర్వాత చారుమతి ఆ ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ కలిసి ఒక చోట లక్ష్మీదేవిని కలిసి ఆవాహనం చేసి చక్కగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నారట. చేసుకునేటప్పటికి వాళ్ళు ఎట్లా చేసుకున్నారంటే అమ్మవారిని మధ్యలో పెట్టి చక్కగా ప్రదర్శనానికి వీలుగా చేసుకున్నారట. వాళ్ళంతా అయిపోయి అన్ని నైవేద్యాలు పెట్టుకొని ఆ బ్రాహ్మడికి అంతా వాయనం ఇచ్చేసుకొని తోరాలు కట్టుకొని కథ చదువుకొని అక్షంతలు వేసుకొని వాళ్ళు ఒక ప్రదక్షిణ చేయగానే వాళ్ళ కాళ్ళకి గల్లు గల్లు అనేటువంటి గజ్జలు వచ్చాయట. రెండో ప్రదక్షిణ చేయంగానే మెడలు అంతా కూడా రత్నాభరణాలతో నిండిపోయాయట వాళ్ళ మెడలతోటి. మూడో ప్రదక్షిణ చేయంగానే వాళ్ళని తీసుకెళ్ళడానికి భర్తలు, ఆ రోజుల్లో అంటే గుర్ర వాహనాలు అని చెప్పి, ఇప్పుడంటే అట్లా అనమాట, వాహనాలతోటి భర్తలు వచ్చి నిలబడ్డారట వాళ్ళ వాకిళ్ళల్లో. చూడండి, అది కదండి అనుగ్రహం. మనం ఎంతటి పూజ చేసుకున్నా సరే మనకి అసలు భర్త అనేటువంటి వాడు రాకపోతే, అది ఇప్పుడు మనం ఎక్కడికైనా పేరెంటానికి వెళ్ళాం, అయిపోయిన టయానికి నీ టైం అయిపోతే చెప్పు నేను వచ్చి తీసుకెళ్తానంటే అది మనకి ఎంత సంతోషంగా ఉంటుంది.
ఆ అనుగ్రహం కదా మనం కావాలి. సౌభాగ్యం అంటే అదే కదండి సౌభాగ్యం అనేటువంటిది. మనం ఇప్పుడు ఇద్దరున్నారు, వాళ్ళిద్దరూ కలిసి లేకపోతే ఏం సౌభాగ్యం ఉంటుంది చెప్పండి? ఏం సంతోషం ఉంటుంది? మనకి ఎన్ని కోట్లున్నా, ఎన్ని ఆభరణాలున్నా కూడా ఆ ఇద్దరు కలిసి అన్యోన్యంగా ఉంటే డబ్బు కాదు కదా కావాల్సింది అక్కడ. అంతకంటే సౌభాగ్యం ఇంకేముంటుంది? కాబట్టి చూడండి, ఆ చారుమతి దేవి అనుగ్రహం వలన వాళ్ళు ప్రదక్షిణ చేయంగానే వాళ్ళ కాళ్ళకి గజ్జెలొచ్చాయట. మనం ప్రదర్శన చేయడానికి అసలు వీలుగా పెట్టుకుంటున్నామండి. ఎక్కడో గోడ కానిస్తున్నాం అంటే మన వసతి, తప్పని కాదు చెప్తున్నా. ఆమె అంత భక్తి ప్రపత్తితోటి అత్తమామల్ని అంత ఇదిగా ప్రతిభక్తితోటి సేవించింది కాబట్టి ఆమెకు వరలక్ష్మీదేవే కల్లో కనపడి చెప్పింది. అది ఇంకెవరో చెప్పింది కాదు కదండి. శ్రావణ పూర్ణిమకి ముందర వచ్చే శుక్రవారం చెయ్యమ్మా అని చెప్పి ఇంకెవరైనా చెప్పారా? చెప్పలేదు కదా. సాక్షాత్ వరలక్ష్మీదేవే చారుమతి దేవి కల్లో కనపడి చెప్పినటువంటి వ్రతం ఇది. కాబట్టి ఆమె కూడా చూడండి, ఆమె ఒక్కతే చేసుకోకుండా ఇరుగు పొరుగు, అంతే మనమే కాదు అందరూ బాగుండాలి. మనం అందుకే దీపం పెట్టుకునేటప్పుడు కూడా ఏం చెప్పుకుంటామండి? ఇరుగు చలన, పొరుగు చలన, ఇంట్లో చలన అని చెప్పుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అందరం బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అనే భావాన్ని, విశాల దృక్పథాన్ని డెవలప్ చేసుకోవాలి. ఇవన్నీ ఎందుకు చెప్పారంటే మనం ఆ వరలక్ష్మి వ్రతం యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలండి. అర్థం చేసుకొని మన ప్రవర్తన మనం కూడా చక్కగా సత్ప్రవర్తన కలిగి ప్రవర్తించినట్లయితే అమ్మవారు మనల్ని కూడా ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైనా సరే చేసుకోవచ్చండి. ఇది వరలక్ష్మి వ్రతానికి సంబంధించినటువంటి విశేషాలు. దీనికి సంబంధించినటువంటి వరలక్ష్మి వ్రతానికి సంబంధించినటువంటి పూర్ణాలు తయారు చేసే విధానం, దానికి సంబంధించినటువంటి లింకు అన్నీ కూడా కింద కొన్ని స్తోత్రాలు, వరలక్ష్మీదేవికి సంబంధించినటువంటి కొన్ని స్తోత్రాలని కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అదేవిధంగా అమ్మవారికి విశేషంగా పులిహోర అంటే అమ్మవారికి పరమ ప్రీతికరం. అంటే ఆ రోజున చేయలేకపోయినా ఈ మాసంలో ఏదో ఒక శుక్రవారం, మంగళవారం అయినా సరే చేసి నైవేద్యం పెట్టవచ్చు. దానికి సంబంధించినటువంటి లింకులన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చూసి ఫాలో అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయాల్సిందిగా కూడా కోరుకుంటూ, వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనందరి మీద కూడా ఉండాలి. అలాంటి సత్ప్రవర్తన కలిగినటువంటి లక్షణాలని మనం కూడా అలవర్చుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.